సీమాంధ్ర కేంద్ర మంత్రుల అసమర్థత వల్లే రాష్ట్ర విభజన జరిగిందంటున్నారు తెలుగుదేశం నేతలు. రాష్ట్రాన్ని ముక్కలు చెక్కలు చేసి కాంగ్రెస్ రాజకీయ లబ్ధి పొందాలని చూస్తోందని వారు నిప్పులు చెరిగారు. విభజనను వ్యతిరేకిస్తూ విజయవాడలో రెండో రోజు టీడీపీ బంద్ నిర్వహిస్తోంది. ఈ సందర్భంగా పండిట్ నెహ్రూ బస్టాండ్ వద్ద టీడీపీ నేతలు భారీ ప్రదర్శన నిర్వహిస్తున్నారు. దీనికి సంబంధించిన మరింత సమాచారాన్ని మా రిపోర్టర్ సుబ్బారావు అందిస్తారు. రాష్ట్ర విభజన కార్యక్రమం పైన సీమాంధ్ర ప్రాంతంలో రెండో రోజు కూడా ఆందోళన సాగుతూ ఉంది. దాదాపుగా 48 గంటల బంద్ పిలుపు నేపథ్యంలో ఈ రోజు తెల్లవారుజాము నుంచి కూడా విజయవాడ నగరంలో పండిట్ నెహ్రూ బస్ స్టాండ్ వద్ద తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు అదేవిధంగా నాయకులు సమైక్యాంధ్రవాదులంతా కూడా పెద్ద ఎత్తున తరలి వచ్చి ఆందోళన చేస్తున్నారు. ఇదంతా కూడా స్పష్టంగా కూడా డిమాండ్ చేస్తున్నారు. ఈ రాష్ట్ర విభజన కార్యక్రమం గురించి చెప్పి కొంతమంది మాట్లాడుతున్నారు. ఇవాళ సోనియా గాంధీ గారు ఇటలీ నుంచి వచ్చి భారతదేశంలో నా పెత్తనం ఏ విధంగా సాగుతుందో అని ఎర్ర తోలు వాళ్ళకి చెప్పడానికి ఆవిడ ప్రయత్నం చేస్తూ ఉంది. గతంలో స్టాలిన్ అనే ఒక చరిత్రలో మనం చెప్పుకుంటూ ఉంటాం. తన అహాన్ని కాపాడుకోవడానికి, తను అనుకున్నది సాధించడానికి అవసరమైతే తన పార్టీలో వాళ్ళని కూడా తలలు తీసేసిన సందర్భాలు మనం చూసాం. ఇవాళ సోనియా గాంధీ గారి బిహేవియర్, ప్రవర్తన ఆ విధంగానే ఉంది. తను అనుకున్నది అది ఏదైనా సరే అవసరమైతే తన పార్టీ వాళ్ళను సైతం కూడా నాశనం చేసైనా సరే తను అనుకున్నది తన కుమారుడికి పట్టాభిషేకం చేసి తనకు ఎదురు లేకుండా అన్ని రాష్ట్రాలను చేయడానికి స్వయానా తెలుగు జాతిని, తెలుగు రాష్ట్రాన్ని గతంలో వాళ్ళ అత్తకి వాళ్ళ భర్తకి ఎదురైన అనుభవాలను దృష్టిలో పెట్టుకుని తెలుగు జాతి ఒక్కటే కేంద్రంలో కాంగ్రెస్ పీఠాన్ని కదిలించగలదని చెప్పి ఆ తెలుగు జాతిని నాశనం చేయడానికి ఈ రోజున ముక్కలు చేస్తూ ఉంది. ఇవాళ ఖచ్చితంగా ఈ యొక్క విభజన ప్రకటనని వెనక్కి తీసుకునేవారు కూడా తెలుగుదేశం పోరాడుద్ది. రాజకీయ దురుద్దేశంతో కేవలం పరోక్షంగా సీట్లు పొందడానికి చేసే ప్రయత్నాన్ని తెలుగుదేశం పార్టీ ప్రజలకు వివరించడమే కాకుండా ప్రజా ఉద్యమం చేపట్టి ఆ ప్రజల చేతే గతంలో నందమూరి తారక రామారావు గారిని దించేసినప్పుడు కేవలం నెల రోజుల్లో మరలా ఆయన పీఠం ఎక్కించేదిగా తెలుగు జాతి ఏ విధంగా పోరాటం చేశారో, ఏ విధంగా పౌరుషం చూపించారో ఆ పౌరుషాన్ని మరొకసారి చూపించి సోనియా గాంధీని మెడలుంచుతాం. తల దించి ఆవిడ ఈ తెలుగు జాతికి క్షమాపణ చెప్పేవారు కూడా మేము పోరాడతామని కూడా తెలియజేస్తున్నాం. రాజకీయ పార్టీల నాయకులు రాజకీయాలు చేస్తారు తప్పితే రాజకీయాలకు అతీతంగా కూడా ఏకమైనటువంటి కార్యక్రమం గురించి ఖచ్చితంగా రోజు రోజుకి ఇప్పుడు మొన్న జరిగిన ఉద్యమంలో అందరూ కూడా ప్రజలు ఏకమయ్యారు. ఈరోజు ప్రజల్లో మనోభావాలు ఉన్నాయి. ప్రజలందరూ కూడా ఆవేశంగా ఉన్నారు. తప్పకుండా రోజు రోజుకు కూడా ఈ ఉద్యమం పెరుగుద్ది. ఖచ్చితంగా ఢిల్లీ పీఠం కదిలిస్తుందని కూడా తెలియజేస్తున్నాం. ప్రజలందరూ కూడా ఉద్యమంలోకి వస్తారు. ఎంప్లాయీస్ వస్తారు, ఆర్టీసీ కార్మికులు వస్తారు, అందరూ కూడా వస్తారు. అందరూ కూడా మీటింగ్లు పెట్టుకుంటూ ఉన్నారు. ఈ ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్ళడానికి, ఈ ఉద్యమాన్ని కాపాడడానికి తెలుగుదేశం పార్టీ ముందుగా ప్రయత్నం చేస్తోంది, ముందుగా ప్రజల్లోకి తీసుకెళ్తా ఉంది. ఉమ్మగారు చెప్పండి. రాజకీయాలకు అతీతంగా తెలంగాణ ప్రాంతం అంతా ఏకమైందని చెప్పి కాంగ్రెస్ పార్టీ నాయకులు కూడా భావిస్తున్నారు. మీరంతా ఎందుకంటే ఏకీకృతున్నారు? ఇవాళ మేము డిమాండ్ చేసేది ఏంటంటే సీమాంధ్ర కేంద్ర మంత్రులు, కాంగ్రెస్ పార్లమెంట్ సభ్యులు రాజీనామాలు చేసి ఆమోదింపజేసుకొని భారత రాష్ట్రపతి గారికి మేము యూపీఏ ప్రభుత్వానికి సపోర్ట్ విత్డ్రా చేస్తున్నామని ఒక్క లేఖ ఇచ్చినట్టయితే కేంద్ర ప్రభుత్వం కుప్పకూలుతుంది. కేంద్ర ప్రభుత్వం కుప్పకూలితే ఈ కేబినెట్ ఏదైతే నోటుకి కానీ ఈ బిల్లుకి కానీ శాంటిటీ లేదు. మాకు పోలవరం ఒకటి కడతారంట, ఒక హాస్పిటల్ కడతారంట, మేము 20 లక్షల కోట్ల రాజధానిని వదులుకొని మేము రావాలంట. అంటే హైదరాబాద్ నగరంలో 2 రాష్ట్రాల ముఖ్యమంత్రులు తమిళనాడు గవర్నర్ దగ్గర మేము అడుక్కోవాలా? మాకు ప్రకాశం బ్యారేజ్ దగ్గర మంచినీళ్ళు కావాలంటే మేము ఢిల్లీకి ఫోన్ చేసి అడుక్కోవాలా? మాకు తాగునీరు సాగునీరు కావాలంటే ఢిల్లీ సలహాదారులు మేము అడుక్కోవాలా? తమిళనాడు గవర్నర్ అడుక్కోవాలా? తెలుగు జాతి సచ్చిందనుకున్నారా? పౌరుషం సచ్చిందనుకున్నారా? ఎట్టి పరిస్థితిలో రాష్ట్ర విభజన జరగటానికి వీల్లేదు. ప్రజలు ఒప్పుకునే పరిస్థితిలో లేరు. ఇది అడ్డగోలుగా, అహంకారంగా, మూర్ఖంగా, మొండితనంగా సోనియా గాంధీ రేపు తెలంగాణలో పోటీ చేయటానికి ఆవు దూడ ఉత్తరప్రదేశ్లో ఓడిపోతాయి. ఈ ఆవు దూడ ఈ రాహుల్ గాంధీ, సోనియా గాంధీ తెలంగాణలో పోటీ చేయడానికి రాష్ట్రాన్ని చీల్చారు. రేపు వాళ్ళు పార్లమెంటు సభ్యులుగా గెలవటానికి ఉత్తరాదిలో ఒక్క సీటు కూడా కనపట్ల. చిదంబరం తమిళనాడు ప్రజలు తరిమి కొడుతున్నారు. వీళ్ళ ముగ్గురు కూడా రేపు తెలంగాణలో పోటీ చేయటానికి రాష్ట్రాన్ని విడదీశారు. ఈ వాస్తవాలన్నీ కూడా ప్రజల్లో తీసుకెళ్తున్నాం. ఎట్టి పరిస్థితుల్లో రాష్ట్ర విభజన జరగబోదాం. సమైక్య ఆంధ్రప్రదేశ్ కాపాడాలి. చీము నెత్తురుంటే తినేది అన్నం అయితే
కాంగ్రెస్ ఎంపీలు సీమాంధ్ర కేంద్ర మంత్రులు మీరు గడ్డి తింటున్నారా, మీరు అన్నం తింటున్నారా? మీరు అన్నం తినేవాళ్ళు అయితే ఇప్పుడే భారత రాష్ట్రపతి దగ్గరికి వెళ్ళండి, మీ రాజీనామాలను ఆమోదింపజేసుకోండి, మీరు సపోర్ట్ విత్డ్రా చేయండి. దెబ్బతో సోనియా గాంధీ దిగి వస్తుంది, ఇట్లీ అబ్బా అనిపిస్తుంది. తెలుగువాడి దెబ్బ ఇట్లీ అబ్బా అనిపించాలి. మీకు దమ్ము పౌరుషం ఉంటే కేంద్ర మంత్రులు సీమాంధ్ర కేంద్ర మంత్రులు కానీ పార్లమెంట్ సభ్యులు కానీ కాంగ్రెస్ పార్టీ పార్లమెంట్ సభ్యులు కానీ ఘోరంగా విఫలమయ్యారు. కాంగ్రెస్ పార్టీ అధిష్టానానికి మోకరిల్లారనేది ప్రచారం అవుతుంది, వాస్తవం కూడా ప్రజలు భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఏ విధంగా దీన్ని అడ్డుకోవచ్చు? రేపు అసెంబ్లీకి బిల్లు రాగానే లక్షల మంది ఉద్యోగులు రోడ్డు ఎక్కుతారు. అంతేకాకుండా కోట్ల మంది ప్రజలు రైలు పట్టాలు ఎక్కుతారు. మా పిల్లలు చదువులు పాడు చేసుకోం. ఇవాళ ఆంధ్ర, తెలంగాణ, రాయలసీమ పిల్లలు మా దగ్గర చదువుకుంటున్నారు. ఇవాళ 3 ప్రాంతాల వేలాది మంది పిల్లలు మా ప్రాంతాల్లో చదువుకుంటున్నారు. ఆ పిల్లలు చదువులు పాడు చేయం. 6 కోట్ల మంది ప్రజలు రైలు పట్టాలు ఎక్కుతాం.